ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కడిద్దరు ముగ్గురు నా పేడ కూడి ఉందరో కొనటానికి సెలవిచ్చిన తండ్రి ప్రభా, ఇక్కడ మీరు ఉన్న విధానం బట్టి ప్రభా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయనన్నాను ప్రభా. అదేనా ఇంతవరకు ప్రభా విరిగి నలిగిన హృదయం తండ్రి పాటలు పాడి తండ్రి మమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. అదే రీతిగా మీ యొక్క వాక్యాన్ని ప్రభా విచ్చుండగా తండ్రి ఇదేనా మాకు హృదయాల్లో ప్రభా విత్తబట్టుకు సహాయం దయచేయండి తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా భద్రపరుచుకొని ప్రభా 30 60 తండ్రి 100 ప్రభా ఫలించే రీతిగా ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా ఫలింపజేయండి తండ్రి. ఇదేనా నేను చెప్పి ఉన్నాగా తండ్రి, నీ నోట నా మాట ఉంచుతాను, నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నా అని చెప్పిన రీతిగా తండ్రి ఆ ప్రకారం నడిపించుదరిగా అక్కడ వేడుకుంటూ ఇదిగనా పడగొట్టుటకును పడద్రోయుటకును పెళ్ళగింపుటకును నశింపజేయుటకును కట్టుటకును నాటుటకును నేను నిన్ను నియమించును అని చెప్పిన రీతిగా తండ్రి ఆ వాగ్దానాల ప్రభావ మా పట్ల ఆయన ఈ సందర్భంగా తండ్రి నెరవేర్చుదురుగా అక్కడ వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే అర్పించి వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటాను. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం ఒక క్షణం దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ దినం వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మరి నేను రాత్రి ఎంతో గంభీరంగా ఎంతో సంతోషంగా మరి వర్షిప్ నైట్ అనేది జరిగింది. పిల్లలైతేనేమి, యవనస్తులైతేనేమి, పెద్దలైతేనేమి అందరూ ఎంతగానో ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించుకున్నారు. మరి నాకు వచ్చిన ప్రేరేపణ ఏమిటంటే మరి దేవుని చిత్తమైతే ప్రతి ఆదివారం మరి పిల్లలకు కూడా మరి ఒక సాంగ్ ఎవ్రీ సండే ఈవినింగ్ పిల్లలు కూడా అందరూ ప్రిపేర్ అయ్యి సాంగ్ పాడితే మరి పిల్లల్ని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మరి పిల్లలు కూడా సిద్ధపడి పాట పాడాలని మరి నా ఒక రిక్వెస్ట్. మరి భోజనాలు కూడా సఫిషియెంట్గా ఏ లోటు లేకుండా మరి చక్కగా జరిగించిన మరి దేవునికి మరి 2 వందనాలు. మరి ఈ దినం దేవుడు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము 105వ కీర్తన నుంచి తీసుకోవడం జరుగుతుంది. దేవుని సేవకులు ఎవరైనా సరే ఒక వర్తమానం సిద్ధపడేటప్పుడు అది దేవుని యొద్ద కనిపెట్టుకొని తన యొక్క ప్రజలకు తెలియజేయాల. ఏదంటే అవి తీసుకొని ఏ మాటలంటే అవి చెప్పకూడదు. మరి దేవుని యొక్క ప్రేరేపణతో నాకు దేవుడు ఈ యొక్క ఆదివారం ఒక అంశం మీద నువ్వు ప్రజలతో మాట్లాడు అనే ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, నేను నా యొక్క ప్రజల వల్ల నేను ఎంతగానో నమ్మకంగా ఉంటున్నా, మరి నా ప్రజలు కూడా నాతో నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం అనే ఒక అంశం మీద ఈ యొక్క ఆదివారం సాయంత్రం నాకు ప్రజలతో మాట్లాడని చెప్పి దేవుడు తెలియజేసి ఉన్నాడు. నేను మానవుని ఎడల ఎంతో నమ్మకత్వాన్ని నేను కలిగి ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా వారికి నమ్మక ద్రోహం చేయలేదు. కానీ మానవుల నా ఎడల లెక్కలేనన్ని సార్లు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇశ్రాయేలీల ప్రజలతో నేను ఎంతో నమ్మకంగా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు అనేక మారులు నాకు నమ్మకంగా లేరు. వాళ్ళు ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సంగమా, దేవుడు ఎప్పుడూ కూడా మన ఎడల నమ్మకంగానే ఉన్నాడు. మనం దేవుని ఎడల నమ్మకంగా ఉన్నామా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నమ్మదగిన దేవుడు. 111వ కీర్తన 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన యొక్క శాసనములన్నీ నమ్మదగినవి.
119వ కీర్తన 86వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. విలాప వాక్యములలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇర్మియా ప్రవక్త చెప్తాడు కదా, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత కలుగుచున్నది, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్తాడు ఇర్మియా ప్రవక్త. దావీదు మహారాజు గారు కూడా చెప్తారు ఏమిటంటే, నా ప్రాణము యెహోవాని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఏంటంట భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడు, నా ప్రాణము యెహోవాని నమ్ముకుంది, నేను మౌనముగా ఉంటున్నాను, ఆనందిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు కదా, ఏమండి, తన యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన ప్రియ కుమారుని యొక్క సహవాసాన్ని మనకి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన యొక్క ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దేవునితో సహవాసం చేయడానికి పిలిచిన మన దేవుడు నమ్మదగినవాడు. శారా ఏం చెప్తుందో తెలుసా? శారా గురించి ఏమని రాయబడిందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాము గురించి ఏమని రాయబడిందంటే, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బైబిల్లో దేవుని గురించి ఏమని రాయబడిందంటే, ఆయన నమ్మదగిన దేవుడు. బైబిల్లో భక్తుల గురించి ఏమని రాయబడిందంటే, భక్తులు కూడా దేవుని ఎడల నమ్మకంగా ఉన్నారు. ఏమండి, దేవుడు మన ఎడల నమ్మకంగా ఉంటే మనం దేవుని ఎడల ఏ విధంగా ఉన్నాం? మనల్ని చూసి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే సోమరమైన చెడ్డదాసుడా, అపనమ్మకస్తురాలా అనే ఒక స్థితిలో మనం ఉన్నామా? దేవుడు మోషే గురించి ఏమని చెప్తాడంటే, దేవుడైన యెహోవా మిరియామును అహరోనును చూచి, నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏమండి, మన గురించి అటువంటి సాక్ష్యమును మనం కలిగి ఉన్నామా? మన యొక్క గృహములో మనం నమ్మకంగా ఉన్నామా? మన యొక్క కుటుంబ జీవితాల్లో మనం నమ్మకంగా ఉన్నామా? మన యొక్క ఏరియాలో మనం నమ్మకంగా ఉన్నామా? అరే, ఈ వ్యక్తిని నమ్మచ్చు అని చెప్పి మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? అరే, ఈ వ్యక్తిని అస్సలు నమ్మకూడదు, ఈ వ్యక్తి నమ్మక ద్రోహి అనే ఒక ట్యాగు మన మీద ఉన్నదా? మనం పని చేసే చోట దేవునికి నమ్మకంగా ఉన్నామా? కల్పనక్క, మనం శోధనలు శ్రమలు కలిగినప్పుడు మనం నమ్మకంగా ఉంటున్నామా దేవునికి? చిన్న చిన్న శోధన వస్తే తప్పిపోయే స్థితిలో ఉన్నామా? ఒంటరితనంలో ఉన్నప్పుడు, లేకపోతే మనుషులు మనల్ని ఏమాత్రం పట్టించుకోనప్పుడు మనము దేవునికి నమ్మకంగానే ఉంటున్నామా? అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన తరువాత మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? ఏమండి, యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు ఎప్పుడు కూడా తన కుటుంబానికి నమ్మకంగా ఉన్నాడు, తను చేసే పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని శోధనలు శ్రమలు ఎదురైనప్పటికీ దేవునికి నమ్మకంగానే ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఆశీర్వదించబడిన తర్వాత కూడా దేవునికి యోసేపు నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, యుగములకు ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్న నమ్మదగిన దేవుడు, ఈరోజు నమ్మదగిన దేవుడు, యుగములకు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి నీవు నేను యోసేపు వలె దేవుని ఎడల నమ్మకంగా ఉంటున్నామా? మనం పని చేసే చోట, మనం చదువుకునే చోట, మన యొక్క గృహములో యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోసేపు అన్ని విషయాల నమ్మకస్తుడుగా ఉన్నాడు. తన యొక్క కుటుంబం మీద నమ్మకంగా ఉన్నాడు.
తన యొక్క సహోదరులు లేకపోతే అన్నలు తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, అన్నా ఇదిగో అన్నయ్యలు సరైన రీతిలో సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని చెప్పి తెలియజేశాడు. తన యొక్క సహోదరుల యొక్క చెడ్డ సమాచారమును తన యొక్క తండ్రికి తెలియజేశాడు. ఊరంతా ప్రచారం చేయలేదు తన యొక్క సహోదరుల గురించి, తన తండ్రికి చెప్పాడు. ఇదిగో నాన్న, ఈ కాలంలో చెప్పాలంటే, ఇదిగో నాన్న అన్నయ్యలు బైబిల్ చదువుకోవట్లేదు, ఇదిగో నాన్న అన్నయ్యలు ప్రార్థన చేసుకోవట్లేదు, ఇదిగో నాయన అన్నయ్యలు మందిరానికి రావట్లేదు అని చెప్పుంటాడేమో. తన యొక్క సహోదరుడు చెడు మార్గంలో వెళ్తుంటే చూసి చూడనట్లు లేడు, తన బాధ్యత కలిగి ఉన్నాడు. 133వ కీర్తనలో రాయబడి ఉంటుంది కదా, మనకందరికి ఇష్టమైన కీర్తన. సహోదరుడు ఐక్యతతో నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతతో నివసించాలి. కయ్యని దేవుడు అడుగుతాడు కదా, కయ్యను నీ యొక్క సహోదరుడు ఏడి? నేను కొంతమందిని అడుగుతుంటా, అయ్యా మీ తమ్ముడు ఏడయ్యా అని. నా తమ్ముడు అసలు ఎక్కడున్నాడో నాకేం తెలుసు. అయ్యా మీ బిడ్డలు ఎలా ఉన్నారమ్మా అని అడిగితే, నా బిడ్డలు అయ్యా ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో నాకు తెలియదు. అది క్రైస్తవ కుటుంబమేనా? కుటుంబ విషయాల్లో నమ్మకంగా ఉన్నదేనా? అది కుటుంబాల్లో పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అని మనం గమనించుకోగలుగుతున్నామా? ఎప్పుడంటే అప్పుడు పోతూ ఉన్నారా? బైబిల్లో దీనా అనే ఒక స్త్రీ ఉంది, యాకోబు యొక్క ఏకైక కుమార్తె. బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. తన యొక్క సహోదరునికి చెప్పట్లేదు, తన యొక్క తండ్రికి చెప్పట్లేదు, బయటికి వెళ్ళిపోయింది. తన యొక్క జీవితం మొత్తం నాశనం చేసుకుంది. ఏమండి, కుటుంబంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, అన్నలు ఏం చేస్తున్నారు, చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు రక్త సంబంధికులు అని చెప్పి కుటుంబంలో ఎంతో నమ్మకత్వాన్ని, బాధ్యతను కలిగి ఉన్నాడు యోసేపు. ఏమండి, కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల ఎడల నమ్మకంగా ఉండట్లేదు, బాధ్యతను తీసుకోవట్లేదు. నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయనని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. అరే నీతిమంతుడు తమ యొక్క బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయనని రాయబడి ఉంటే వాళ్ళకి అప్పులు మిగులుస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆశీర్వాదం రావాల్సిన ఆ యొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు ఇవ్వకపోగా పిల్లలకి ఏం కలుగు చేస్తున్నారంటే శాపాలను కలుగు చేస్తున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీద పడుతుంది. మళ్ళీ నేను బండి మీద డ్రైవ్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు ఒక ఆయన బండి మీద డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వెనకాలేమో పాప కూర్చొని ఉంది. ఆ తండ్రి ఏమో సిగరెట్ కాల్చుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఆ పొగంతా ఆ పాప మింగుతూ ఉంది. ఏమండి, ఇక్కడ ఒక పొదిలో నాసరీ కొట్టు ఉంది, చెప్పకూడదు కానివ్వండి. ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాప ఒక చేతిలోనేమో ఐస్ క్రీము, ఇంకో చేతిలోనేమో సిగరెట్ పెట్టా. ఈ రెండు చూసా. ఏంటమ్మా ఇది ఎందుకు, ఎవరు చెప్పారు నీకు దమ్మని చెప్తే, మామయ్య తాత చెప్పాడు మామయ్య. ఏదంట, తాత చెప్పాడు మామయ్య. ఒక చేతిలో ఏమో ఐస్ క్రీము, ఇంకో చేతిలో ఏమో సిగరెట్ పెట్టా. ఏం చేయాలి అర్థం కాక, కోపం ఎవరి మీద చూపించాలి అర్థం కాక షాపత్ని నరిసా నేను. అయ్యా కనీసం కవర్ అన్నా ఇవ్వయ్యా బిడ్డకి. ఏమండి, ఐస్ క్రీమ్ అనే ఒక ఆశను చూపించి పాపకి ఏమండి సిగరెట్ పెట్టి తెచ్చుకుంటున్నాడే. రేపు భవిష్యత్తులో రకరకాల లోకంలో ఒక ఆశను కల్పించి ఆ పాపని ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకోరని చెప్పి అనుకోవడానికి లేదా? ఏమండి, కుటుంబ విషయాల్లో కొంతమంది తల్లిదండ్రులు నమ్మకంగా లేకుండా పోతున్నారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉండట్లేదు. 5వ ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో కనెక్షన్. ఇప్పుడు చెప్పిన దానికి కనెక్షన్. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము.
వాళ్ళని సన్మానించకపోగా బతుకున్నప్పుడు కూడా శవాల లెక్కలు చూస్తున్నాడు కొంతమంది పిల్లలు. అరే నిన్ను పెంచి పోషించి కని, రివర్స్లో చెప్పానా, నిన్ను కని పెంచి పోషించి చదివించి పెద్దవాణ్ణి చేస్తే ఏ మాత్రం ఇది లేకుండా ఏమంటారంటే మా కుటుంబాలు మాకున్నాయి కదా, మాకు వివాహాలు అయినాయి కదా అంటారు. ఈ మధ్య నేను ఒకటి గమనించానండి. ఈ మధ్య నేను ఒకటి కనిపెట్టా. ఎడిసిన్ బల్బు కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు, జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాను నేను ఒకటి కనిపెట్టా. ఈ మధ్య కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే భర్త తరపున్న తల్లిదండ్రులందరినీ కట్ చేసి పడేస్తున్నారండి. కొంతమంది పురుషులు ఏం చేస్తున్నారంటే భార్య తరపునున్న తల్లిదండ్రులందరినీ కట్ చేసి పడేస్తున్నారు. ఆ విధంగా అయితే కుటుంబం ఏ విధంగా కట్టబడుతుంది? అది క్రైస్తవ కుటుంబమేనా? బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది భార్యాభర్తల యొక్క సంబంధం గురించి? భార్యలారా మీ యొక్క భర్తలకు లోబడి ఉన్నది. అబ్రహాం గారిని శారా ఏమని పిలిచేదమ్మా? యజమానుడా. పిలుస్తున్నారా మీలో ఎవరైనా? మా అక్క చిన్నకుండే బాగుండేది. మా బావని ఫ్రెష్ అని పిలుస్తుంది. మా అక్క జోయల్ మా బావగారి పేరు జో అని పిలుస్తుంటుంది. మా ఇంద్రాంటి గారు అయితే బావ అని పిలుస్తారేమో. ఇంకా మా సుష్మక్క అయితే ఏమండి అని పిలుస్తారు. అప్పుడప్పుడు గోల్డ్ అని పిలుస్తుంది సుష్మక్క. ఏమండి లోబడి ఉండుడి. ఏమండి లోబట్టం అదేంటో చాలా తక్కువతనంగా ఫీల్ అవుతున్నారు. ఏమండి ఒక భార్య భర్తకు గనక లోబడకపోతే అది అసలు క్రైస్తవ కుటుంబమే కాదు. భర్త మాటికి ఇబ్బంది పడుతున్నాడంటే అది క్రైస్తవ కుటుంబమే కాదండి. ఏమండి యజమానుడా, ఈరోజు హ్యాపీ పిలవాలా నైట్కి సతీష్ని. అలాగే భర్తలారా నీ భార్యలను ప్రేమించుడి. ఏ విధంగా సతీష్ చెప్పాలా? ఎలా ప్రేమించాలా సతీష్? బైబిల్లో ఏమని రాయబడింది అని చెప్పు. నువ్వేం చేస్తావు కాదు. నీ యొక్క సొంత శరీరమును నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో ఆ విధంగా నీ యొక్క భార్యను ప్రేమించు. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించు నీ యొక్క భార్యను. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడు? క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడండి? శిరస్సు. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. భర్త కూడా తన యొక్క భార్య నిమిత్తము క్రీస్తు యేసు ఏ విధంగా అయితే ఆఖరి రక్తపు బొట్టు చిందించి సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో భర్త కూడా తన యొక్క ఆఖరి బొట్టు ఉన్నంత వరకు భార్యను ప్రేమించాలా. క్రీస్తు ఏ విధంగా అయితే తన యొక్క సంఘాన్ని ప్రేమించి తన యొక్క ప్రాణాన్నంతా ధారపోసాడు, భర్త కూడా తన యొక్క భార్య నిమిత్తం, తన యొక్క పోషణ నిమిత్తం, తన యొక్క సంరక్షణ నిమిత్తం తన యొక్క ప్రాణాన్నైనా త్యాగం చేసే రీతిగా భర్త ప్రేమించాలా. ఏమండి భార్యలారా మీ భర్తలకు లోబడండి. క్రీస్తు సంఘానికి లోబడతాడా లేకపోతే సంఘం క్రీస్తుకు లోబడిద్దా? సంఘమే క్రీస్తుకు లోబడుతుంది. ఒక క్రైస్తవ కుటుంబంలో భార్యాభర్తలకి నమ్మకం ఉండట్లేదు. ఈరోజు తల్లిదండ్రుల మధ్య నమ్మకాలు ఉండట్లేదు, పిల్లల మధ్య నమ్మకాలు ఉండట్లేదు. జాషువన్ రాలేదా? నిన్నే చెప్తున్నాడు జాషువన్న, అయ్యా ఏంటయ్యా పేపర్లో ఎక్కడ చూసినా భార్యలు ఏందయ్యా అట్టా మటర్లు చేస్తున్నారు, భర్తల్ని మటర్ చేసేసి డ్రమ్ములు వేసేస్తున్నారు, మటర్ చేసి కుక్కర్లో వేసేస్తున్నారు, మిక్సీలో వేస్తున్నారా? మన ఒక భార్య తన యొక్క భర్తను బాగా మద్యమును త్రాగించి మిద్ది పైకి తీసుకెళ్ళిందంట. మిద్ది పైకి తీసుకెళ్ళి తోసింది, కింద పడ్డాడు, కానీ చనిపోలా, గట్టి ప్రాణమే. ఆ ఒక గట్టి ప్రాణాన్ని కూడా భార్య ఎట్లా తీసిందో తెలుసా?
ఏమండి మీకు ఇంజెక్షన్ చేస్తా అని చెప్పి హార్పిక్ వాష్రూమ్స్లో వాడతాం చూసావా, అది నరాల్లోకి ఎక్కిచ్చింది. భర్త యొక్క శరీరంలో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి భర్త కూడా చనిపోయాడు. కానీ ఒక క్రైస్తవ కుటుంబం అటువంటిది కాదు, కానీ ఒక దైవిక జనాంగాన్ని సృష్టించే కుటుంబంగా ఒక క్రైస్తవ కుటుంబం ఉండాలా. యోసేపు తన యొక్క కుటుంబం విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మనము కూడా మన యొక్క కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏమంటే తన యొక్క సహోదరుల విషయంలో, తన యొక్క తండ్రి విషయంలో. బహుశా నేను అనుకుంటుంటాను, దీనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కదా, ఆ టైంలో యోసేపు ఉన్నాడా లేదా, పుట్టాడు లేదా అప్పటికి? అప్పుడు లేడు యోసేపు. బైబిల్లో రాయబడల యోసేపు గురించి. ఒకవేళ యోసేపు కనుక బ్రతికున్నట్లయితే తన యొక్క అక్క ఏ విధంగా ఎటు వెళ్తుందో అని చెప్పి గమనించుకునేవాడేమో అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానండి. మొట్టమొదటిగా కుటుంబంలో యోసేపు నమ్మకస్తంగా ఉన్నాడు. మనం కూడా కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. రెండవదిగా యోసేపు తన యొక్క పనిలో నమ్మకముగా ఉన్నాడు. నేను యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే, అది వింటున్నావా? యోసేపు జీవితాన్ని నేను గమనించినట్లయితే, ప్రభువా యోసేపు జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా యోసేపు ఎలా బ్రతికాడు? ప్రభువా యోసేపు జీవితంలో ఒక్క రిమార్క్ లేకుండా కూడా యోసేపు ఎలా జీవించాడు? అసలు యోసేపు అంత పరిశుద్ధంగా ఎలా జీవించాడని చెప్పి నేను ఆ దేవుణ్ణి అడిగినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన మాట ఏమిటంటే, యోసేపు తన జీవితంలో ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. యోసేపు ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు అని చెప్పి దేవుడు నాకు తెలియజేశాడు. ఏదో ఒక పని మనం చెప్తాం కదా, వర్కాలిక్ అంటాం కదా, అలా పనిలో నిమగ్నమైపోయాడు యోసేపు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, యోసేపుకి 17 సంవత్సరాల వయసు అప్పుడు తన యొక్క తండ్రి యొక్క మందను కాచాడు. యోసేపు పోతీఫర్ ఇంటిలోకి ఒక దాసుడిగా వెళ్ళాడు. చెప్పాలంటే ఒక బానిసగా వెళ్ళాడు. ఆ ఒక బానిసగా వెళ్ళినప్పుడు కూడా తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అరే ఇతను ఇంత పనిలో నమ్మకంగా ఉన్నాడు కదా, ఈ వ్యక్తిని మనం బానిసగా ఉంచకూడదు, ఈ వ్యక్తికి ప్రమోషన్ ఇద్దామని చెప్పి యోసేపుని ఏం చేశాడు? ఒక పరిచారకుడుగా నియమించాడు. ఫస్ట్ అరే పరిచారకుడుగా ఉంటేనే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదిస్తాడే అని చెప్పి అనుకున్నాడు పోతీఫరు. ఈ వ్యక్తిని పరిచారకుడుగా ఉంచకూడదు, ఈ వ్యక్తిని విచారణకర్తగా ఉంచాలని చెప్పి అనుకున్నాడు. అరే విచారణకర్తగానే ఉంటే నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడని చెప్పి అనుకున్న పోతీఫరు, అరే నా జీవితం మొత్తం లేకపోతే నా కుటుంబం మొత్తం, నాకు ఆస్తి మొత్తం యోసేపు చేతిలో కనుక అప్పగిచ్చినట్లయితే ఇంకా దేవుడు ఇంకెంత ఆశీర్వదిస్తాడని చెప్పి మొత్తం అప్పచెప్పేశాడు యోసేపుకి. ఆ పోతీఫర్కి ఇంట్లో ఏముందో తెలియదు, ఏమి లేదో తెలియదు, సమస్తం అనుగ్రహించాడు యోసేపు చేతికి. యోసేపు ఒక స్లేవ్ కాస్త సర్వెంట్ అయ్యాడు, సర్వెంట్ కాస్త ఓవర్సియర్ అయ్యాడు, ఓవర్సియర్ కాస్త సన్ అయిపోయాడు. యోసేపుని చెరసాల్లో పెడతారు కదా, దేని నిమిత్తం? దేని నిమిత్తం యోసేపుని చెరలో పెడతారు? చెరసాల్లో పోతీఫరు భార్యని పాడు చేసేదిలో. చెరసాలలో వెళ్ళిన యోసేపు ఖాళీగా ఉన్నాడు. అక్కడ ఖాళీగా లేడు, అక్కడ కూడా ఏదో ఒక పని చేస్తానే ఉన్నాడు యోసేపు. ఆ చెరసాల అధికారి ఏం చేశాడంటే ఖైదీలందరినీ తీసుకొచ్చి యోసేపు చేతికి అప్పచెప్పేశాడు. అసలు ఆ చెరసాలలో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో ఏమీ పట్టించుకోవట్లేదు చెరసాల అధిపతి. ఎందుకంటే యోసేపు బాధ్యత తీసుకున్నాడు, పని చేస్తున్నాడు యోసేపు. తన పనిలో నిపుణత గల వాడిని నీవు చూచితివా? వాడు అల్పుల ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే నివసించును. రాజుల ఎదుట నించున్నాడు యోసేపు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా నమ్మకంగా పనిచేశాడు యోసేపు. ఐగుప్తీయులందరూ వచ్చి అడుగుతారు, అయ్యా ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఆహారం లేదయ్యా, కరువుగా ఉందయ్యా, మాకు ఆహారం ఇవ్వయ్యా అని చెప్పి ఫరో రాజు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు రాజు ఏం చెప్తాడు?
మీరు వెళ్ళి యోసేపు ఏది చెప్తే అదే చేయండి. ఏమండి, యోసేపు ఎప్పుడు కూడా పనిలో నిమగ్నమైపోయాడు. సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే సంసోను పనిలో నిమగ్నం అవ్వలేదు. అందుకనే సంసోను పడిపోవడానికి కారణం. దావీదు పనిలో నిమగ్నం అవ్వలేదు. దావీదు యుద్ధం చేసే సమయంలో ఏం చేస్తున్నాడు? దావీదు యుద్ధం చేయాల్సిన సమయంలో ఏం చేస్తున్నాడు? సతీష్, దావీదు మిద్ది మీద ఉండి అటు ఇటు నడుస్తున్నాడు. ఏమండి, ఇందాక చెప్పుకున్నాం కదా, కుటుంబాలు నాశనం చేసుకున్నారు. యోసేపు కుటుంబాన్ని కట్టుకున్నాడు, దావీదు కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. సంసోను కూడా కుటుంబ జీవితం నాశనం చేసుకున్నాడు. సంసోనుకి వివాహం అయిందా? ఏమి ఇలా అవ్వలేదా? చెప్పాలా? చేసుకున్నారని చెప్పి చేతులు ఎత్తండి. చేసుకున్నాడు అన్నవాళ్ళు ఒక్కసారి. చేసుకున్నారా? ఓకే, చేసుకోలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంత న్యూట్రల్ ఉన్నారే, నోటాలు నొక్కుతున్నారు అందరూ. చేసుకున్నాడు. ఫిలిస్తీయురాల్ని ఇష్టపడ్డాడు కదా, అతడు వివాహమైనప్పుడు ఒక పొడుపు కథ అడుగుతాడు. అడిగినప్పుడు తన యొక్క భార్య ఆన్సర్ లీక్ చేసినప్పుడు సంసోను అలిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరలా వస్తాడు కొంతకాలం అయిన తర్వాత, నా భార్య ఏది, నా భార్య ఏది, నా భార్య ఏది అడిగితే, ఇంకెక్కడుందయ్యా నీ భార్య, నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాను. తన యొక్క కుటుంబ జీవితం నాశనం అయిపోయింది. దావీదు జీవితాన్ని కూడా గమనించినట్లయితే తన యొక్క కుటుంబ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఏ పని లేకుండా ఆ టైంలో ఉన్నప్పుడు కాబట్టి తన యొక్క కొడుకు అమ్నోను, తన యొక్క సొలొమోను, తన కొడుకైన సొలొమోను, తన కుమారుడైన అబ్షాలోము, దావీదు ఏదైతే చేశాడో తన యొక్క కుమారుడు కూడా అదే చేశాడు. తల్లిదండ్రులు ఏదైతే విత్తుతారో, ఏమంటే పిల్లలు కూడా ఆ టైంకి వచ్చేసరికి కోసుకుంటారు, చెడ్డ పంట కోస్తారు. ఏమండి, బైబిల్ గ్రంథాలు, సామెతల గ్రంథాలు రాయబడి ఉంది కదా, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడలా వాని ఒడి కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే ఆశీర్వదపడునా నాశనముగును. పొరుగు వారి భార్యలు వెంటబడేవాళ్ళు, పొరుగు వారి భర్తలు వెంటబడేవాళ్ళు, వారి యొక్క గతి నాశనమే. దాని తర్వాత ఏ వచనం ఏమని రాయబడిందంటే, అట్టి వాడు శిక్ష తప్పించు కొనడు. ఏంటంట? అట్టివాడు శిక్ష తప్పించుకోలేడు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు, అన్నా నాకు కుమార్తె కరోనా టైంలో పుట్టింది, నాకు కుమార్తె కరోనా టైంలో పుట్టింది, నా పాపకి మాటలు రావట్లేదన్నా అని చెప్పాడు. వాళ్ళు క్రైస్తవేతరులు. సరే తమ్ముడా, దేవుడు అద్భుతం చేసే దేవుడు, దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థత కలిగిస్తాడేమో చూద్దామని చెప్పి నేను ఆ వ్యక్తికి చెప్పా. ప్రార్థన చేస్తా ఉన్నా. కొన్ని రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా కొన్ని రోజులు అయిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఆ యొక్క పాప సంగతి ఏమైంది అని అడిగితే, ఆ పాప మెంటల్లీ రిటార్డ్ అయిపోయింది, మెంటల్లీ డిసేబుల్డ్ అయిపోయింది. అంటే ఫిజికల్గా పెరుగుతుంది కానీ మెంటల్గా గ్రోత్ లేదు. ఏంటి ప్రభువా ఈ విధంగా ఎందుకు అవుతుందని చెప్పి నేను ప్రార్థనలు అడుగుతున్నప్పుడు, ఏంటి ప్రభువా ఈ విధంగా జరిగిందని చెప్పి నా ఇదిలో నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, అతడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రేమ అని చెప్పి వివాహం చేసుకుంటా అని చెప్పి ఒక స్త్రీని పాడు చేసి ఆమె ఎక్కిళ్ళు పెట్టిలా ఏడ్చేలాగా చేశాడంట ఆ వ్యక్తి. చివరికి ఏమైంది?
చివరికి ఆ వ్యక్తి కూడా జీవితాంతం ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చే స్థితికి దేవుడు తీసుకొచ్చాడండి. ఏమండి, యోసేపు కుటుంబ జీవితంలో నమ్మకం ఉన్నాడు, తను చేసే పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమంటే నువ్వు చేసే ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయాలా. అది టీ పెట్టినా, టిఫిన్ చేసినా, నేను భోజనాలు చేశారు కదా, ప్రతి ఒక్క ఐటెం బాగా చేశారు, శక్తి లోపం లేకుండా చేయాలా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చెయ్యాలా. 7వ దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఏమిటి? విశ్రాంతి తీసుకోవటం. మా ఇంట్లో ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, బెడ్ మీద పడుకోవడం మా విశ్రాంతి తీసుకోవడం అంటే? ఏమండి, దేవుని సన్నిధిలోకి వెళ్తే మనకు విశ్రాంతి కలుగుతుంది. మన యొక్క శరీరం, మన యొక్క దేహం, మన యొక్క ఆత్మ, మన యొక్క మెంటల్ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి మనకు అక్కడ విశ్రాంతి కలుగుతుంది. ఈ విధంగా మనం కూడుకుంటున్నాం కదా, సహవాసములో విశ్రాంతి లభిస్తుంది. లాజర్ అంకుల్ అంతేనా? లాజర్ అంకుల్ ఫస్ట్ వచ్చి కూర్చుంటారు అందరికన్నా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏమంటే పని చేయాలా. దేవుడు ఆదాముని ఏదైనా తోటలో ఎందుకు నియమించాడు? ఒక పని చేయడానికి నియమించాడు. అదే రీతిగా దేవుని యొక్క పని చేయడానికి కూడా దేవుడు మనల్ని నియమించాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడినవాడును కాను. ఈ కాలంలో దేవుని పనులు కూడా గ్రేడ్ 1 పనులు చేయాలా, స్టేజ్ల మీద ఉండే పనులే చేయాలా, సన్మానాలు కావాలా, శాల్వాలు కావాలా, మైకులు కావాలా, కింద గ్రౌండ్ వర్క్ చేయడానికి ఇది కావట్లా. ఏమండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు మొదటి వారిని కడపటి వారిగా చేసేస్తాడు దేవుడు, కడపటి వారిని మొదటి వారిగా చేస్తాడు. దేవుని పని అంతే ముఖ్యం. లోకల్లో చెప్తారు కదా, కోటి విద్యలు కూటి కొరకే. నేనేమంటే కోటి పనులు, కోటి విద్యలు క్రీస్తు కొరకే. మీరు భోజనము చేసినను, వినండి, మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము దేవునికి మహిమకరంగా చేయండి. మీరు తింటున్నారనుకోండి, మనం తాగుతున్నాం అనుకోండి, అది దేవుని మహిమకరంగా చేయాలా. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, అది దేవుని మహిమకరంగా చేయాలా. నువ్వు వివాహం చేసుకుంటున్నా, నువ్వు ఏమి చేస్తున్నప్పటికీ అది దేవునికి మహిమ తెస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. దేవుని పని చేసేటప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏమంటే యోసేపు జీవితంలో అదే గమనిస్తున్నాం. యోసేపు ఎప్పుడు కూడా దేవుని పనిని నిర్లక్ష్య పెట్టలేదు, తన యొక్క వ్యక్తిగత పనులు కూడా నిర్లక్ష్య పెట్టలేదు. 2 విషయాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నమ్మకత్వం మీదే. యోసేపు తన కుటుంబ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, తన పనులు చేసే చోట నమ్మకంగా ఉన్నాడు. 3వదిగా యోసేపు తన యొక్క శోధనలు, శ్రమలు కలిగినప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, లాజర్ అంకుల్ వాళ్ళ వైఫ్ పేరు నేను మర్చిపోయా, సుజాత అంటే, శోధన సహించుకునేవాడు ధన్యుడు. అట్టివాడు శోధనల సమయంలో నిలిచిన ఎడల దేవుడిచ్చు వాగ్దానాన్ని, లేకపోతే దేవుడిచ్చు జీవ కిరీటంని పొందుకుంటాడు. అసలైన భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమలు, శోధనలు కలిగినప్పుడే. అసలైన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమలు, శోధనలు కలిగినప్పుడే. యోసేపుకి ఎంత శ్రమలండి, ఎంత ఇబ్బందులు, కానీ యోసేపు ఒక్కటే నమ్మాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? చెప్పమ్మా హ్యాపీ. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పంలో చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుడు ఏది చేసినా నా మేలుకే.
మా అన్నలు అమ్మివేశారా, అది మేలుకే. పోతీఫర్ ఇంట్లో నిందలు వచ్చినాయా, అది నా మేలుకే. చెరసాల్లో ఉన్నారా, అది నా మేలుకే. దేవుడు నన్ను ఒక రాజుగా నియమించాడా, అది కూడా నాకు మేలుకే. యోసేపు తన జీవితంలో శ్రమలు, నిందలు, అవమానం లెక్క చేయలేదు. దానియేలు గురించి మనం తలుచుకున్నట్లయితే, దానియేలుని దేవుణ్ణి ముమ్మారుగా ప్రార్థన చేసుకుంటున్నందుకు దావీదుని ఏం చేశారు? సింహాల బోన్లో వేసేసారు. ఏమన్నాడు దానియేలు అప్పుడు? ఏంది ప్రభువా, 3 పూటలు నీకు ప్రార్థన చేస్తుంటే నువ్వేంటయ్యా నన్ను సింహాల బోన్లో వేయించావు అన్నాడా? లేదు. తన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు, తన యొక్క నమ్మకత్వాన్ని దేవునికి చూపించాడు. బైబిల్ గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడవేస్తుంటే, రాజా నీ యొక్క విగ్రహాన్ని మేము మొక్కము, ప్రాణాపాయం పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా దానియేలైతేనేమి, ఇక యోసేపు అయితేనేమి, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అయితేనేమి, ప్రాణాల పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు. యోబు గ్రంథం ఎందుకు రాయబడింది మనకు అసలు? అది చూసి అబ్బా యోబు సూపరు, యోబు భలే గొప్పవాడు అనుకోవడానికి. కానీ రెండో కోణం ఏమిటంటే, మనం కూడా యోబుని చూసి నేర్చుకోవడానికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును కాక. ఈ విషయంలో యోబు దేవుడు అన్యాయం చేశాడనే మాట ఎత్తలేదండి. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, నేను ఆశ్చర్యపోయా దేవుని సేవకుడు అన్నమాట. నా శరీరాన్ని దేవుడు ముక్కలు 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 కైమా కొట్టినా కూడా అది నా మేలుకే అన్నాడండి. బా ఎంత విశ్వాసం కదా. దేవుడు నాకు ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా సరే అదంతా నాకు మేలుకే. ఈ మధ్య ఆషీర్ ఆండ్రూ గారి ఒక పాట వచ్చింది కదా, అంతా 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 నా మేలుకే, అంతా నా మంచికే, అంతా నా మంచికే, ప్రభు చిత్తమును నెరవేర్చుటే, అంతా నా మేలుకే, అంతా మేలుకే. ఆరాధనాపను మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. యోసేపు శోధనలు, శ్రమలు వచ్చినా కానీ నమ్మకంగా ఉన్నాడు. యోసేపు ఒంటరితనంలో ఉన్నా కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కల్పనక్క, దేవునికి నమ్మకంగా ఉన్నాడు యోసేపు ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా. ఎవరు ఆ వ్యక్తిని పట్టించుకున్నా పట్టించకపోయినా కానీ నమ్మకంగా ఉన్నాడు. పానదాయకుల అధిపతి ఏమని చెప్తాడు యోసేపుకి? ఇదిగో నేను బయటికి వెంటనే నీ సంగతి నేను చూస్తానని చెప్తాడు. కానీ పానదాయకుల అధిపతి ఏం చేస్తాడు? మర్చిపోతాడు. వెనకాల ఏముంది వాక్యం? నేను నిన్ను మరువను, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. నా తల్లి నన్ను మరిచిపోయినను, యెహోవా నన్ను చేరదీనంటాడు దావీదు. యేసయ్య అంటాడు కదా తన శిష్యులతో, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. దేవుడు భక్తి నేర్పించే విధానం భలే ఉంటుందండి. దేవుడు విశ్వాసం నేర్పించే విధానం భలే ఉంటుందండి. మనుషుల మీద ఏమాత్రం ఆధారం చేసుకోకుండా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచేలాగా ఒక వ్యక్తిని క్రమక్రమంగా పై తీసుకెళ్తాడు. మనుష్యులను ఆధారము చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు కూడా అబ్బా తల్లిదండ్రులు ఉన్నారులే, అబ్బా బంధువులు ఉన్నారులే, అబ్బా స్నేహితులు ఉన్నారులే, అబ్బా వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే అని అనుకుంటాం మనం. యోసేపుకి ఎవరున్నారు? యోసేపుకి ఎవరు లేరు. యెహోవా అతనికి తోడై ఉండెను.
ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక ట్రైనింగ్ దేవుడు ఏ విధంగా ఇస్తాడంటే తన యొక్క చుట్టుపక్కల ఉన్న సమస్తాన్ని తొలగించేస్తాడు. మొత్తం పక్షిరాజు గూడు ఏ విధంగా రేపుతాడో ఆ విధంగా రేపి తన యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాడు. ఏమంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా ఎవరు యోసేపును పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. చివరిగా ముఖ్యంగా యోసేపు ఆశీర్వదింపబడిన తర్వాత కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడండి. ఇది ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే తెలుసా అండి, ఆశీర్వాదాలు పొందుకునేదాకా ప్రభువా అది ఇవ్వు ప్రభువా, అది ఇవ్వు ప్రభువా, పిల్లలు లేవు ప్రభువా, ఉద్యోగాలు లేవు ప్రభువా, అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరికి వస్తారు. ఆశీర్వదించబడిన తర్వాత టాటా దేవా తర్వాత చూద్దాం, డైరెక్ట్ పరలోకంలో కలుసుకుందాం అన్నట్లుగా ఆశీర్వదింపబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారండి. ఏమండి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవా ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు కలుగు చేయొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఒకవేళ నేను కడుపు నిండిన వాడినైతే యెహోవా ఎవడంటానేమో, ఒకవేళ బీదనై ఆకలి కొన్ని దొంగిలిస్తే దేవుని నామానికి అవమానం కలుగజేసిన వ్యక్తిని అవుతానేమో. కానీ యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే ఐశ్వర్యం ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నాడు, ఏమీ లేని ఒట్టివాడుగా ఉన్నప్పుడు కూడా యోసేపు అదే నమ్మకత్వంలో ఉన్నాడండి దేవునికి. ఏమండి దేవుడు మనల్ని ప్రేమించి సమస్తము అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా లేదా? కొంతమంది ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు, కొంతమందికి పిల్లలు దేవుడు అనుగ్రహించాడు, కొంతమందికి ఆస్తులు దేవుడు అనుగ్రహించాడు. ఆశీర్వదింపబడిన తర్వాత మనం ఎగిరిగిరి పడుతుంటే దేవుడు ఊరుకోడు. సౌలుని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ ఏమయ్యాడు? గర్వముతో నమ్మకత్వం లేకుండా ఉన్నందున అతన్ని సింహాసనంలోంచి పక్కకు నెట్టేసి వేరే వ్యక్తికి ఇచ్చాడు. అసలు ఇస్కరియోతు యూదాకి ఎంత ఆధిక్యత అండి. అపోస్తులో ఒకడు ఇస్కరియోతు యూదా అవ్వాల్సినాడు, కానీ ఏమైంది? నమ్మకత్వం లేదు, నమ్మక ద్రోహి. సక్సెస్ అప్పుడు నమ్మకంగా లేడు ఇస్కరియోతు యూదా. గెహజీ ఎలీషా ఇన్నంతల ఆత్మలు పొందుకున్నాడు, ఏలీ దగ్గర నుంచి 200 ఆత్మ. ఆ తర్వాత ఇతను ఎందుకు పొందుకోవాలి? గెహజీ 400 పొందుకోవాలేమో, కానీ ఏం పొందుకున్నాడు? కుష్టి రోగం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకోలేదు. ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తర్ఫీదు చేస్తున్నప్పుడు, అతన్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి మనం ఇంకా ఒదిగి ఉండాలి, కానీ ఎగిరెగిరి పడకూడదు. యోసేపు జీవితంలో మనం నేర్చుకునేవలసిన పాఠములు ఏమిటంటే, యోసేపు కుటుంబ జీవితంలో యోసేపు నమ్మకస్తుడు, తన యొక్క పనిలో నమ్మకస్తుడు, శ్రమల్లో శోధనలో నమ్మకస్తుడు. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరు ఆ వ్యక్తిని పట్టించుకోకపోయినా ఒంటరితనంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, నమ్మకంగా ఉన్నాడు. అదే రీతిగా యోసేపు ఆశీర్వదించబడిన తర్వాత కూడా నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా యోసేపు వలె అన్ని విషయాల్లో ఒక క్రైస్తవుడు నమ్మకంగా ఉంటాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నమ్మకత్వం మనకి కలుగు చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా అతి సమీపంగా ఉన్నాడని సెలవిచ్చిన తండ్రి, మీరున్న విధానం బట్టి ప్రభువా మీకు వందనాలయ్యా. ఈయన శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పావు ప్రభువా. అటివాడు శోధనలో కనుక నిలిచినట్లయితే దేవుడి జీవకిరీటం ఇస్తానని చెప్పి నీ వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ తండ్రి మీరు తప్పించుకునే మార్గం కూడా ప్రభా మీరు ఇస్తారని ప్రభా వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అదే రీతిగానైనా మీకు ఏ విధంగా ఆ శోధనలో శ్రమల్లో తట్టుకొని నిలబడాలో ఆ యొక్క శక్తిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్యా.
మీ శక్తికి మించిన శోధన నేను మీకు అనుమతించనని చెప్పిన రీతిగా ప్రభా ఆ వాగ్దానం మాకు దయచేసిన దేవ మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదేనా యోసేపు వలే ప్రభా మేము కూడా తండ్రి అయ్యా అన్ని విషయాల ప్రభా అయ్యా అటు కుటుంబ విషయాల్లో అయితేనేమి ప్రభా, అటు ప్రభుత్వ విషయంలో అయితేనేమి ప్రభా, అటు పని విషయంలో అయితేనేమి ప్రభా అయినా అటు శోధనలు శ్రమలు కలిగినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా పోకుండా ప్రభా నమ్మకంగా ఉండలాగా సహాయం తెచ్చిన అదే కాదు తండ్రి నాయన ఆశీర్వదింపబడిన తర్వాత కూడా ప్రభా ఒక దావీదు వలే ప్రభా నాయన ఒక యోసేపు వలే ప్రభా యోబు వలే ప్రభా మేము నమ్మకంగా ప్రభా ఉండలాగన మీరే సహాయం దయచేసి కృప చూపించి కనికరించిగాక వేడుకుంటూ నేను చేరిచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఇది అందరం నమ్మకంగా ఉండలాగా సహాయం చేయ వేడుకుంటూ నేను మీకు నమ్మకంగా ఒకరినొకరు నమ్మకంగా ఉండలాగా సహాయం చేయ వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి ఆమేన్.